బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. సో బ్యూటీ గురించి మాట్లాడుతూ బ్యూటిఫుల్ స్కిన్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వాట్స్. ఓకే, ఇది నాకు నవ్వొచ్చే ఏంటంటే టాపిక్ వాట్స్, WARTS వాట్స్. అయితే ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు దాన్ని WATTS అని రాస్తారు, వాట్స్ అని రాస్తారు. అసలు దాని అర్థం కూడా వాళ్ళకి తెలీదు చెప్పాలంటే. ఓకే, వాట్స్ అంటే WARTS అంటే అవి వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించినవి. వెరుకా వల్గారిస్ అనే వైరస్, అండ్ దే ఆర్ కంటేజియస్. ఒకటి ఉంటే 1కి 10 అవుతాయి, 10కి 20 అవుతాయి. అవి నొప్పి రావు, అవి వాట్స్. ఆ వాట్స్ వేరు. ఓకే, ఆ వాట్స్ వేరు. అవి ఓన్లీ ఒక డాక్టర్సే డయాగ్నోస్ చేయగలుగుతాం. అవి కాకుండా మిగతా రకరకాల స్కిన్ సంబంధించిన ఎలివేషన్స్, అంటే స్కిన్ ట్యాక్స్ అంటాం, పులిపిరికాయలు అంటాం కదా. సో ఆ పులిపిరికాయలని వేరే అంటారు, స్కిన్ ట్యాక్స్ అంటారు. అవి ప్లస్ ఫేస్ మీద కూడా చిన్న 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 బొట్టు పిల్లలు అతికిచ్చినట్టుగా ఉంటాయి మనకి చాలామందికి. వాటిని DPNs అంటారు. అంటే పులిపిరిలోనే దాని కజిన్ సిస్టర్ అనుకోండి, ఇంకా చిన్న చిన్నవి. ఫేస్ మీద 100ల కొద్దీ ఉంటాయి చాలామందికి, మెడంతా వేలాడుతూ ఉంటాయి చాలామందికి. సో ఈ రెండు కూడా స్కిన్ ట్యాక్స్ అండ్ DPNs, డర్మటైటిస్ పాపిల్లోసా నెగ్రికన్స్. ఇవి మనకి అండర్ ఆర్మ్స్లో, తొడల భాగంలో, చాలా బాడీ మీద కూడా అక్కడక్కడ ఉంటాయి. సో వీటి వల్ల ప్రమాదం లేదు. ఓకే, అవి ఎందుకు వస్తాయి అంటే 80% ఆఫ్ పాపులేషన్ హ్యావ్ దిస్. ఫ్యామిలీలో హెరిడిటరీగా నడుస్తూ ఉంటాయి. సో ఇవి మీరు నీట్గా అసలు ఎరేజ్ చేసినట్టుగా, ఒక మచ్చ పడకుండా, హోల్ పడకుండా నీట్గా వెళ్ళేటట్టుగా మా డర్మటాలజిస్ట్ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. లేజర్స్ ఉంటాయి, RF ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. బట్ సింపుల్గా వెళ్ళిపోతాయండి. ఒక్క రోజులో మీ ఫేస్లో ఇన్ని రోజులు ఉన్న అడ్డులన్నీ సింగిల్ సెషన్లో వెళ్ళిపోతాయి. ఇది కాకుండా స్కిన్ మీద మీలియా అంటాం, వైట్గా ఉంటాయి అవి, కంటి కింద ఎక్కువ మటుకు ఈ పార్ట్లో మీలియా అంటాం. సో అవి కూడా తీయించేసుకోవచ్చు. వాటికి క్రీమ్స్ ఉండవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో, వేవి కూడా క్రీమ్స్తో పోయేవి కాదు. ఓకే, టాబ్లెట్స్ వాడితే తగ్గేవి కాదు, ఖచ్చితంగా తీయించుకోవాల్సిందే. ఎందుకు తీయించుకోవాలి అన్న పాయింట్కి వస్తే, బ్యూటిఫుల్గా ఉండటానికి, కాస్మెటిక్గా. ఓకే, కొన్ని జబ్బులు అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఈ కాస్మెటికల్గా తీయించుకునేవి, ఈజీగా చేసేవి ఏంటి అన్న పాయింట్కి వస్తే, నేను చెప్పిన DPN, స్కిన్ ట్యాక్స్, ఓకే, ఫ్రెకిల్స్. ఓకే, వెస్ట్రన్ కంట్రీస్లో మన వాళ్ళకి కూడా చాలా మందికి ఉంటాయి డాట్స్గా ఫ్రెకిల్స్. అవి కూడా ఈజీగా 1 to 3 సెషన్స్లో తీయించేసుకోవచ్చు. నొప్పి రాకుండా సింపుల్గా అయిపోతుంది. ఎనస్థీషియా క్రీమ్ ఒక 1 hour పెడతాం, చేసిన తర్వాత చేయడానికి ఒక 1/2 hour పడుతుంది. 5 రోజులు హీలింగ్ టైం. గిల్లినట్టుగా ఒక 5-6 రోజులు ఉన్నాక అన్నీ డిజపియర్ అయిపోతాయి. ఒకవేళ పెద్దవి అయితే కనుక అవి తొలుస్తున్నప్పుడు పెద్దవైతే స్పాట్ పడుతుంది కాబట్టి, వాటికైనా స్పాట్ పడ్డా వీ కెన్ గివ్ క్రీమ్స్, PIH అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. ఇవి కాకుండా మీరు చాలామంది గమనిస్తే ఇక్కడ కాయల్లాగా తగులుతుంటాయి. వాటిని స్కిన్ కలర్లో ఉంటాయి, నాట్ ఈవెన్ వైటిష్, పులిపిరిలాగా కూడా ఉండదు, బ్లాక్గా కూడా ఉండదు. దే ఆర్ స్కిన్ కలర్. సిరింగోమాస్, ట్రైకో ఎపిథీలియోమాస్, ఓకే, సెబేషియస్ ఎడినోమాస్. ఈ ముక్కు ఈ పార్ట్ అంతా చిన్న గుల్లల్లాగా ఉంటాయి. ఓకే, అవి మొటిమలు కాదు, సమ్ ఎలివేషన్. కొంతమంది వంశపరపరంగా వాళ్ళ అమ్మకుంటే వాళ్ళకు కూడా ఈ పాటలు వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా నీట్గా తీయించేసుకోవచ్చు. అయితే సింగిల్ సెషన్లో కాకుండా ఒక 2-3 సెషన్స్లో తీసేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా మనము చెర్రీ యాంజియోమాస్, రెడ్ స్పాట్స్ ఉంటాయి బాడీ మీద చాలామందికి, చిన్న రెడ్ స్పాట్స్. వాటిని చెర్రీ యాంజియోమాస్ అంటే కాస్మెటికల్గా బాగా కనిపించవు కాబట్టి తీయించుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా అండి హెరిడిటరీ, వంశపారపర్యం. ఒకళ్ళకు ఉంటే ఒకళ్ళకి, వాళ్ళ అమ్మకో, నాన్నకో, అత్తకో, తాతయ్యలకో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేస్తాయి. చాలామందికి స్టక్ ఆన్ అపిరెన్స్, SK అంటాం, సెబోరిక్ కెరటోసిస్. అవి పుట్టుమచ్చలు అనుకుంటాం, కానీ ముసలి వాళ్ళు, కొంచెం ఓల్డ్ వాళ్ళకి చూస్తే పెద్ద బ్లాకిష్గా ఒక రౌండ్గా స్టక్ లాగా ఉంటాయన్నమాట. అంటే సో పిడకేస్తే ఎలా అయితే రౌండ్గా కనిపిస్తుందో అలా ఉంటాయి రౌండ్గా కొన్ని. ఓకే, వాటిని సెబోరిక్ కెరటోసిస్ అంటారు. అలా ఉన్నప్పుడు కూడా, పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు కూడా అవి కూడా ప్రాబ్లమాటిక్ కాదు, కాస్మెటికల్గా తీయించుకోవచ్చు. చిన్నగా ఉన్నప్పుడు తీయించుకుంటే ఆ హీలింగ్ ఫాస్ట్ అవుతుంది, స్పాట్ పడకుండా. ఒకవేళ పెద్దగా ఉండి డెప్త్లో ఉంటే మళ్ళీ దాన్ని తొలిచినప్పుడు హోల్ పడే అవకాశం ఉంటుంది. సో కాస్మెటికల్గా తీయించుకోవాలనిపిస్తే తీయించుకోవచ్చు. ఇవి కాకుండా, ఓకే, జస్ట్ ఎపిడర్మల్ గ్రోత్స్ కాకుండా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం అనుకున్న ఫస్ట్లో మాట్లాడుకున్న వాట్స్, WARTS. ఈ వాట్స్ మాత్రం దే ఆర్ డేంజరస్, కాస్డ్ బై హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. అవి మన ఫేస్ మీద, చేతులకి, వేళ్ళకి, ఓకే, గోర్ల దగ్గర, అండ్ అరికాల్లో, అరిచేతిలో, పైన ఎక్కడైనా ఉండొచ్చు బాడీ మీద. ఫేస్ మీద కూడా చూడటానికి పులిపిరిలాగే ఉంటాయి, కానీ ఇంకొంచెం ప్లెయిన్ వాట్స్ అంటాం, మల్టిపుల్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అవి చూస్తే డాక్టర్స్ ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతారు ఇది పులిపిరా వాట్ అన్నది. ఈ వాట్
డేంజరస్. అంటే మీకుంటే మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీ నుంచి మీకే మల్టిపుల్గా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటాయి. సో ఈ పిక్చర్లో మీకు ఆ వాట్స్ కూడా చూపిస్తున్నాను. ఇలా కనుక ఉంటే ఒక కాయలాగా ఉంది స్కిన్ పైన, దానివల్ల నొప్పి లేదు, దురద లేదు, కానీ అలానే ఉంది, పెరుగుతోంది, దాని పక్కన ఇంకోటి వచ్చింది 1 సంవత్సరం అయ్యాక అని అంటే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇట్స్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ కంటేజియస్ టు యూ అండ్ యువర్ కిడ్స్. ఎనీ ఎలివేషన్, స్కిన్ మీద కనిపిస్తున్న ఎలివేషన్ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిసి మనము కెమికల్ కాటరీ, యాసిడ్ అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ ఎలక్ట్రో కాటరీ, ఇది వేడి ద్వారా తీసేస్తాం, క్రయో అంటే ఐస్ ద్వారా క్రయో కనెక్ట్ చేసి కూడా అలాంటి వాట్స్ తీసేస్తాం. బియర్డ్లో చాలామందికి రెగ్యులర్గా షేవ్ చేసుకుంటుంటే మళ్ళీ వాట్స్ పుట్టుకొస్తుంటాయి, అవి బాగా గ్రో వస్తుంటాయి. ఆ గ్రోత్ వస్తుంటే వాళ్ళు కట్ చేస్తారు, ఆ బ్లడ్ తగిలి ఇంకో చోట చాలామందికి వాట్స్ చాలా ఫేస్ మీద, బియర్డ్ మీద చాలా కామన్. అది కూడా మాకు ట్రీట్ చేయడం కూడా కొంచెం కష్టం ఉంటుంది. సో అది కూడా మీరు మొత్తం నీట్గా తగ్గించేసుకోవచ్చు మీరు తలుచుకుంటే కనుక. ఈ వాట్స్ మాత్రం అంటే నేను పెళ్లిగానే ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకటి చెప్తా, వాట్ ఏదైనా తల మీద కూడా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఈవెన్ కింద ఏరియాస్లో కూడా రావచ్చు, మన జెనిటల్ ఏరియాస్లో, తొడల మధ్యలో కూడా. సో ఈ వాట్స్ ఆర్ కంటేజియస్. పిల్లల్లోనేమో ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. అది కొంచెం మన ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాడీలో ఒక్కసారి ఆ వైరస్ ఎంటర్ అయ్యాక, అది మనకి చిన్న ముళ్ళు గుచ్చుకోనో, ఓకే, వెజిటేటివ్ మెటీరియల్ అంటే వంట చేస్తూ ముళ్ళు గుచ్చుకున్నా, ఇంకేదైనా గుచ్చుకున్నా ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక అది బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. అంటే ఇన్స్టెంట్గా కరోనా లాగా ఎక్స్పోజ్ అవ్వగానే బయటకు వచ్చేది కాదు. ఎప్పుడో గుచ్చుకుంది, 2-3 నెలల తర్వాత స్టార్ట్ అయింది, 1కి 2 అయ్యాయి, 3 అయ్యాయి అన్న పాయింట్ చెప్తున్నప్పుడు, అలా ఉన్నప్పుడు నొప్పి ఉండదు దాంతో. బట్ అలా ఉన్నప్పుడు అలా ఉంచుకోకండి. ఎందుకంటే పెళ్ళి కాకముందు నేను చెప్పిన పాయింట్, ఈ వాట్స్ కనుక పొరపాటున మీ వైఫ్కి కింద ఏరియాస్లో వస్తే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయికి సిజేరియన్ సెక్షన్ చేయాల్సిందే. ఆ కింద ఏరియాలో నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఒకవేళ బేబీకి అక్కడ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాట్స్ ఆర్ అంత డేంజరస్. జెనేటల్ వాట్స్ అంటాం, అండ్ పెరి యానల్ వాట్స్ అంటాం. అంటే మన మోషన్ వెళ్ళే ఆ ఏరియాలో కూడా ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, స్కిన్ గ్రోత్ ఉంది అనుకుంటే కనుక డోంట్ నెగ్లెక్ట్ దోస్ వాట్స్. సో అవి కంటేజియస్, అవి 1కి 10 అవుతాయి, అండ్ అవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కూడా. ఓకే, ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్ నుంచి జెనిటల్ వాట్స్ ఒకరికొకరికి ట్రాన్స్మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ అది నార్మల్ డెలివరీకి అగెయిన్స్ట్ కాబట్టి ఖచ్చితంగా సిజేరియన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉండి ఫ్యామిలీలో అంటే తెలియకుండా పెళ్ళి ప్లాన్ చేసేస్తున్న ప్రెగ్నెన్సీ ప్లాన్, ఈ లోపే దాన్ని తీయించేసుకోండి. కానీ ప్రెగ్నెన్సీలో వాటి సైజ్ ఇంకా పెరుగుతుంటుంది కింద ఉన్న పార్ట్స్కి. ఈవెన్ బాడీలో కూడా అంతే. ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి వాట్స్ కానీ, పులిపిర్లు కానీ, ఇందాక చెప్పిన ఏ లీజన్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో తీయలేమండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకు అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బాడీలో అవన్నీ సైజు పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఒక లెవెల్ సైజ్కి వచ్చాక తీసేస్తాం. సో ఇది మన ఎపిడర్మల్ గ్రోత్స్, అంటే బాడీ మీద ఉన్న ఎలివేషన్స్ని ఆర్ స్కిన్ చేంజెస్ని నెగ్లెక్ట్ చేయకుండా కొన్ని కాస్మెటిక్ కోసం, కొన్ని ఈ వాట్స్ ఆర్ వంశపారంపర్యం కాదు, అవి కంటేజియస్గా ఎక్కడి నుంచో వచ్చినవే, మనకు గుచ్చుకొని పెరిగినవే. వేరాజ్ నేను ఇందాక చెప్పిన పులిపిరికాయలు, స్కిన్ ట్యాక్స్ అండ్ డిపిఎన్స్ మాత్రం వంశపారంపర్యం. లావ్ అవుతుంటే ఎక్కువ అవుతుంటాయి. ఓకే, చాలామంది ఎలా వస్తారు, తల్లి కూతుర్లు వస్తారు. తల్లి ఒక 100-150 ఇంచుకుంటుంది, కూతురు ఒక 50 ఇంచుకుంటుంది. తల్లికి మళ్ళీ రావు, ఎందుకంటే తల్లి 50 అయిపోయింది, ఇంకా లావ్ అవ్వరు. బట్ కూతుర్లు ఏమో ప్రెగ్నెన్సీస్లో మళ్ళీ వస్తుంటాయి. సో అవి నీట్గా ఒక 100 తీసామనుకోండి, ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక 10, 20, 30 మిగులుతాయి. అవి మళ్ళీ ఒకసారి టచ్ చేస్తే ఊడిపోయి పడిపోతాయి. అంతే తప్ప పెద్దగా వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ అవి మాత్రం తీయించుకున్నాక మాత్రం చాలా రోజుల నుంచి దీన్ని పెంచి పోషించాను డాక్టర్, ఎంత నీట్ అయిపోయింది నా ఫేస్ అంటారు చాలామంది. సో అందుకని వాట్స్ని అండ్ నేను చెప్పే ఈ పులిపిరికాయలని కలిపేస్తున్నారు ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు. అది డిఫరెన్షియేట్ చేయడానికి ఇవాళ నేను క్లియర్ కట్గా ఈ రెండింటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. దేనికి భయపడాలి, దేనికి ట్రీట్మెంట్ అవసరం, దేనికి వదిలేయచ్చు అన్న పాయింట్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా?